సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో విడుదల చేసిన తుది ఓటర్ జాబితాలో గందరగోళంగా ఉందని ఆరోపించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నాగేశ్వరరావు మున్సిపాలిటీ పరిధిలో ముసాయిదా ఓటర్ జాబితాకు తుది ఓటర్ జాబితాల మధ్య భారీ తేడాలు ఉన్నాయని చెప్పారు. ఎలాంటి అప్లికేషన్లు లేకుండానే ఓటర్ల పేర్లను ఒక వార్డు నుంచి మరొక వార్డుకు మార్చడం పూర్తిగా అన్యాయమని మండిపడ్డారు. సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో నివసిస్తున్న ఓటర్లను కూడా వేరే వార్డులకు తరలించారని ఆరోపించారు. ఈ తరహా మార్పులు ప్రజల ఓటు హక్కుతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. అవును సాయి దీనికి ఒక అప్లికేషన్ రాద్దాం. రాస్తుంటే మా పేర్లన్నీ డిలీట్ చేసి మా సొంత ఓట్లు ఇప్పటి నుంచి కాదు 89 నుంచి అక్కడ ఉంటున్నాం మేము ఇవన్నీ డిలీట్ చేసి ఎవరు చేసిరో కూడా కావాలి సార్. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇక్కడికి వచ్చినట్టే ఈ వార్డుకి వచ్చినట్టు అక్కడ ఓటు ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళే మారుస్తారు. ఎవరు ఏరే అవకాశం ఉంటుంది. అది సాయి ఓల్డ్ లిస్ట్ అది కొంచెం గా ఉంది అని అన్నారు. నిన్న మొన్న మళ్ళీ ఎట్లా వచ్చిందండి వేరే లిస్ట్? ఎవరు అప్లికేషన్ పెట్టుకోలేదు సార్. నా ఓటు ఇందులోకి మార్చమని వందలు తీసి ఒక వార్డు నుంచి తీసి ఒక వార్డు మా టీచర్స్ కాలనీలో 27వ వార్డులో సార్ మా అధ్యక్షులు మా అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. ఎప్పటి నుంచో చరిత్ర లేదు సార్. సీనియర్ సిటిజన్ వార్డులో 4 ఉంటే 4 వార్డులు అఖిల పక్ష మీటింగ్ పెట్టి మన రిలీజ్ చేస్తున్నాం. మన సెకండ్ టైం రిలీజ్ చేస్తున్నాం 2020 ఎలక్షన్స్ ఇంకా 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు కానీ క్లారిటీగా బౌండరీ తీసుకోండి. వాటి ప్రకారం బౌండరీ కరెక్ట్గా తీసుకోండి సార్. ఇప్పుడు మన లిస్ట్ ఒకటి లిస్ట్ సార్ ఒక్క నిమిషం జరుగు. అదొకటి ఫైనల్ చేసి సరిపోతుంది. మిగతా అన్ని అది కాదు సార్. మొన్న మున్సిపాలిటీలో జరిగినటువంటి ఓటర్ లిస్టు తంతు కార్యక్రమం మొత్తం తప్పులు తడకగా ఏర్పాటు చేయడం జరిగింది. మన అఖిలపక్షం అన్ని పార్టీల నుంచి మీటింగ్ పిలిచి పాత వార్డులు ఏవైతే ఉన్నాయో అవే ఉంచుతాము, అదే బౌండరీలు ఉంచుతాం, ఆ ఓటర్లు అందులోనే ఉంటారని స్పష్టం చేయడం జరిగింది. అఖిలపక్షం నుంచి వచ్చినటువంటి అన్ని పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కూడా ఇది సబబే అట్లనే ఉంచండి అని చెప్పడం జరిగింది. కానీ నిన్న రిలీజ్ చేసిన మాకు ఏదైతే ముసాయిదాలో ఇచ్చినటువంటి ఓటర్ లిస్టు కాకుండా నిన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు మొత్తం ఓటర్లని మార్చుకొని లిస్టు తీయడం జరిగింది. ఈరోజు ఈ విధంగా చేయటం అనేది ఓటర్ల యొక్క హక్కులని కాలరాయటం అవుతుంది. ఎందుకంటే ఆ వార్డులో ఉండి నివసించే ఓటర్ కాకుండా వేరే వార్డు నుంచి వచ్చిన ఓటరు ఓట్లు వేయడం వలన రేపు వాళ్ళకి ప్రశ్నించే హక్కు కూడా పోతుంది. కాబట్టి ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైంది. దీన్ని వెంటనే సవరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక వార్డులో 350 ఓటర్లు అక్కడున్న వాళ్ళని తీసేసి వివిధ వార్డుల నుంచి తీసుకొచ్చి అనుకూలమైన వాళ్ళందరినీ ఆ వార్డులో వేసుకోవటం అనేది ఈ రాజకీయంగా ఇది ఒక్కసారి ఈసారి చూడడమే జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇలాంటి జరిగింది లేదు. దీన్ని ఏ పార్టీ అయినా సరే పూర్తి స్థాయిలో ఖండించాలి. ఒకవేళ ఈ ఓటర్ లిస్టుని కనుక మార్చకపోతే మేము కలెక్టర్ని ఆశ్రయిస్తాం, అదేవిధంగా ట్రిబ్యునల్ కూడా ఆశ్రయిస్తాం. అవసరమైతే హైకోర్టుకు వెళ్ళి దాని మీద తగు చర్యలు తీసుకోవడానికి కూడా మేము ముందుంటామని చెప్తున్నాం. ఓటర్ల హక్కుల్ని కాలరాయొద్దు.
మీరు ఆ వార్డులో నిలబడండి, ఓటును అభ్యర్థించండి, వార్డు డెవలప్మెంట్ను కోరుకోండి. కానీ ఈ విధంగా ఓటర్లను తారుమారు చేసి గెలుద్దామంటే మాత్రం ఇది చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా ఏ వార్డులో అయితే పోటీ చేసే అభ్యర్థులు ఓట్లను కూడా తీసుకుపోయి వేరే వార్డులో వేయటం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని వెంటనే కమిషనర్ కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ దీనిపై చర్య తీసుకోవాలి. ఇలాంటి తంతుని ప్రోత్సహించొద్దు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలంటే దీన్ని వెంటనే సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపాలిటీలో ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా తప్పులు తడకగా ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి పాత ఓటర్ లిస్టే, పాత వార్డులో ఉన్నట్టు బౌండరీలనే ఆధారంగా చేసుకొని ఓటర్ లిస్ట్ తయారు చేస్తాం, అదే లిస్ట్ ఉంటుంది, ఎవరైనా యాడింగ్ ఉంటే యాడింగ్ చేస్తామని చెప్తే ఆ యొక్క కమిషనర్ చెప్పినటువంటి మాటలను అన్ని అఖిలపక్షం కూడా ముక్త కంఠంతో అది మంచి పద్ధతి, ఆ విధంగా చేయమన్నారు. కానీ ఈరోజు దానికి భిన్నంగా ముసాయిదాకి ఇచ్చినటువంటి ఓటర్ లిస్టుకు భిన్నంగా ఈరోజు ఓటర్ లిస్ట్ వచ్చింది. ఏ ఓటు ఎక్కడుందో అని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆందోళన ఉన్నారు. ఎందుకంటే ఒక వార్డును సరి చేయడం కోసం మిగతా వార్డులన్నీ డిస్టర్బ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా స్థానికంగా ఉండాల్సిన వాళ్ళు ఒక అభ్యర్థిని, ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోవాల్సిన హక్కును ఈ ఓటర్ లిస్టు చేంజ్ చేయడం వలన కాల రాస్తున్నట్టే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎలక్షన్లను ఒకరి కోసం, ఇద్దరి కోసం ఓట్లు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వార్డులో వేసి ఆ వార్డులో స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ తీసేయడం అనేది ఇది రాజ్యాంగానికి విరుద్ధం, వాళ్ళ హక్కుల్ని కాలరాయటం అవుతుంది. కాబట్టి మీ సందర్భంగా కమిషనర్ డిమాండ్ చేశాం. అదేవిధంగా కలెక్టర్ గారికి దీన్ని దృష్టికి తీసుకుపోయి ఆ ఓటర్ లిస్టును పాత ముసాయిదా ప్రకారమే మళ్ళీ రిలీజ్ చేయాలని చెప్పి, ఈ తప్పుల తడక ఓటర్ లిస్టును క్యాన్సిల్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ, ఒకవేళ ఆ విధంగా చేయకుంటే మాత్రం ఆందోళనకు దిగుతామని చెప్పి కలెక్టర్ గారికి, ట్రిబ్యునల్ని, హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. వ్యక్తుల కోసం పనిచేయద్దు, వ్యవస్థ కోసం పనిచేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం.